నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనాథరక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద అని ఎవరు వేడినా వెంటనే వేంచేసి కరుణించే వేల్పు వెంకటేశ్వరుడు. భక్తుల కష్టాలను తీర్చే శంకుచక్రధరుడు. కరుణారసాన్ని భక్తులపై కురిపించే కమల దళాక్షుడు. ఆ కలియుగ దైవం తిరుమల తిరుపతిలో ఉన్న 7 కొండలపైనే కాదు, దేశంలో పలుచోట్ల వెలిశాడు. బెంగళూరు మహానగరాన అగర అనే ప్రాంతంలో పద్మావతీ దేవితో కూడి ఒక ఆలయంలో దర్శనమిస్తున్నాడు. ఆ ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంగా ప్రసిద్ధమై తీర్థస్థలిగా అలరారుతోంది. ఆ దేవస్థాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. కన్నడిగుల రాజధానిలో తిరుమల రాయుని విలాసం. అత్యంత వైభవోపేతంగా కొలువైన వెంకటనాథుడు. తన దేవేరితో కూడి లక్ష్మీ వెంకటేశ్వరునిగా పూజలందుకుంటోన్న కలియుగ వరదుడు. నయన మనోహరంగా అభిషేకాది అర్చనలందుకునే కోనేటిరాయుని అద్భుత ఆలయం బెంగళూరు అగర ప్రాంత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అనంత పద్మనాభుని అపురూప దర్శన భాగ్యం కూడా లభించే బెంగళూరు వెంకటేశ్వర సన్నిధానం. అలర్మేల్మంగ పద్మావతిగా ఇచ్చే అపూర్వ దర్శనం ఈ ఆలయ సందర్శకుల పాలిట వరం. గోవింద అని ఆర్తిగా పిలిచిన పలికే దేవుడు ఈ కలియుగ వరదుడు. ఆపద ముక్కులవాడు ఈ అలమేలు మంగాపతి. వైకుంఠం నుంచి తన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భువిపై 7 కొండలలో వెంకటాచల పర్వతంపై అచ్చామూర్తిగా ఆవిర్భవించాడు. అందుకే ఆ స్వామి శ్రీ లక్ష్మీ వెంకటరమణుడయ్యాడు. జగదానందకారకుడైన శ్రీనివాసుడు బెంగళూరు అగ్ర ప్రాంతంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువుదీరాడు. శ్రీ వెంకటేశ్వరుడు కాళ్ళొచ్చి నిలుచున్న చతుర్వేద రూపం, కళ్ళు విచ్చి చూస్తున్న కలియుగ వైకుంఠ దీపం. ఆ కొండల కోనేటి రాయుడు రతనాలు పొదుగుకున్న ఆదిమరుషుల తపోరాశి. దివి నుండి భువికి దిగి భక్తుల్ని తరింపచేస్తున్న తిరువేంకటరాయుడు. ఆ వెంకటపతి ఈ బెంగళూరు వాసుల తిరుమల వెంకటేశుడై తరింపచేస్తున్నాడు. ఆ స్వామి దర్శనం సకల శుభకరం. ఎంతమాత్రముగా ఎవ్వరూ తలచిన అంతమాత్రము నీవు శ్రీ వెంకటరమణ అని అన్నమాచార్యుడు ఈ కలియుగ వరదుడి గురించి తిరుగులేని సత్యం చెప్పాడు. ఈ ఆలయాన్ని నిర్మించిన వారికి ఎంతమాత్రం దర్శనీయుడయ్యాడో గాని ఇంతమాత్రపు ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. దాదాపు 400 సంవత్సరాల నాటి ఈ అపురూప పురాతన ఆలయం అంగరంగ వైభవంగా విరాజిల్లుతోంది. ఎవరు ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగా శ్రీనివాసుడు తన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. జగన్మోహనకరంగా జగదీశ్వర తత్వంతో యుగయుగాల ప్రశస్తిని యశస్సుని ప్రకటిస్తూ ఆదిదైవంగా అనాదిదైవంగా అందరి దైవంగా వెలుగొందుతోన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. బెంగళూరు తిరుపతిగా భావించే ఈ అగర ప్రాంత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ మూల విరాట్టును చూసిన కొద్దీ చూడాలి అనిపించేంత సౌందర్యవంతంగా ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ఆలయంలో కొలువై నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. వైకుంఠలోకపు దేవదేవుడు ఇహలోకపు చారిత్రాత్మక దేవస్థానాధీశుడిగా కొలుపులందుకుంటున్న దేవాలయమిది.
కన్నడిగుల అచంచలమైన భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా ఈ బెంగళూరు అగరలక్ష్మీ వెంకటేశ్వర స్వామి కోవెల నిలిచింది. పాంచరాత్రాగమ రీతిలో ఈ లక్ష్మీ వెంకటేశ్వరుడు వెలుగొందుచున్నాడు. నల్లని శిలామూర్తికి తెల్లని వెండి కవచాలంకారం చూడముచ్చటగా ఉంది. ఆపై నానావిధ పుష్పాలతో కూర్చిన పూమాలలు గజమాలలుగా అలంకృతమై స్వామివారి స్వరూపం తేజోవిరాజితమై వెలుగులీనుతోంది. స్వామివారికి ఇరువైపులా ఆయన ఇరుసతులు శ్రీదేవి భూదేవులు కూడా సర్వాలంకార భూషితులై భక్తులకు కనువిందు చేస్తున్నారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. 400 సంవత్సరాల కాలం నాటి ఈ దేవస్థానం భక్తజన హృదయ రంజకంగా ఎంతో ఆకర్షణీయంగా అలరారుతోంది. ముల్లోకాలలోని సౌందర్యమంతా ఈ బెంగళూరు అగర శ్రీనివాసుని విగ్రహంలోనే ఉందా అనిపిస్తుంది. సమస్త అందాలన్నీ కొని తెచ్చుకుని విగ్రహాకృతి దాల్చినట్లు, చూపు మరల్చుకోలేని అనంత శోభ రాసి పోసినట్లు శ్రీనివాసుని శ్రీదేవి భూదేవిల దివ్యమంగళ విగ్రహాలు గర్భాలయంలో దర్శనమిస్తాయి. అలంకార ప్రియుడైన శ్రీనివాసునికి జరిగే ప్రతి క్రతువు నయన మనోహరం. ఆ స్వామికి జరిగే అభిషేకాది సేవలు ఎంత రమణీయంగా ఉంటాయో ఆ తరువాత సర్వాంగ సుందర అలంకార విశేషాలు కూడా అంతే కమనీయంగా అలరారుతాయి. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీలక్ష్మిలేని వైకుంఠంపై విరక్తుడైన విష్ణువు భువిపైకి అరుదెంచి పద్మావతిగా జన్మించిన తన దేవేరిని కలియుగ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆ తిరుమల తిరుపతి ఏడుకొండల నివాసుడైన శ్రీనివాసుని ప్రతిరూపమే ఈ బెంగళూరు అగర ప్రాంత శ్రీలక్ష్మీ వెంకటరమణుడు. బెంగళూరు ఉద్యానవన నగరం. ఆకుపచ్చదనం తన అందంగా సమకూర్చుకున్న నగరం. ఈ నగరాన ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు అలరారుతున్నాయి. అగర ప్రాంతంలోని ఈ ఆలయ పరిసరాలకు చేరుకోగానే ఓ సమున్నత రాజగోపురం పర్యాటకులను తీర్థయాత్రికులను ఆహ్వానిస్తుంది. 5 కలశాలు 5 అంతరువులు ఉన్న రాజగోపురానికి ప్రతి అంతస్తులోనూ జయ విజయులు, భారవాహులు, అనేక దేవతా ప్రతిమలు కొలువై ఉన్నాయి. ఈ మహారాజగోపురాన్ని దాటి లోపలి ఆవరణలోకి అడుగిడిన వారికి చక్కని లోగిలి కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. ఆలయ లోపలి ప్రాంగణంలో రాతి ధ్వజస్తంభం, బలిపీఠం ఉన్నాయి. దానిపై నలువైపులా హనుమ, గరుడ, శంఖచక్రాలుంటాయి. ప్రధానాలయ ప్రాకారాలపై సీతారాములు, ఇరుదేవేరుల మధ్య వెంకటేశ్వరుడు, రుక్మిణీ సత్యభామల నడుమ శ్రీకృష్ణ పరమాత్మల విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతరాలయంలో గర్భాలయానికి ముందు ఉన్న 2 రాతి ద్వారాలపై గరుడస్వామి, ఆంజనేయస్వాములు ఉన్నారు. అంతరాలయం యావత్తు రాతి స్తంభాలతో ఆలయ పురావైభవాన్ని వ్యక్తం చేస్తుంటుంది. గర్భాలయ ద్వారం పైభాగాన శేషశయనుడైన శ్రీమహావిష్ణువు చిరుప్రతిమా రూపుడై కానవస్తాడు. ఆ గుమ్మాలకున్న లోహ కవచంపై శ్రీమహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థమై దాల్చిన దశావతారాలు ప్రతిమా స్వరూపాలుగా తీర్చిదిద్దబడి ఉన్నాయి. ముఖమంటపంలోకి అడుగిడిన వారికి అపర వైకుంఠలోకానికొచ్చామా అన్నంత అనుభూతి కలుగక మానదు. అక్కడ ఉన్న స్తంభాలు, ఆ స్తంభాలపై శిల్పీకృతమైన వ్యాళ, గజ, తురగాది జంతువుల ఆకృతులు, పంచఫణయుక్త శేషుని పాన్పుపై పవళించిన శ్రీమహావిష్ణువు, ఆయా స్తంభాలపై లతాది అలంకారాలు ఇవన్నీ కలిసి ఒక మహాద్భుత ప్రాంగణంలా అగుపిస్తాయి. తిరుమల తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరుని వలె ఈ స్వామి కూడా వెలుగొందుతున్నాడు. గర్భాలయంలో శ్రీవెంకటేశ్వరుడు స్థానక భంగిమలో దర్శనమిస్తాడు. ఇరువైపులా శ్రీదేవి ఒకవైపు, భూదేవి మరోవైపు తమ స్వామికి సైదోడుగా స్థానక భంగిమలో దర్శనమిస్తున్నారు. మూల విరాట్టుకి జల, క్షీర, దధి, ఘృత,
ఫలరసాది పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ అభిషేక జలాలు స్వామివారిపై నుంచి జాలువారుతుంటే చూసి తరించని భక్తులంటూ ఉండరు. తిరుమల తిరుపతి వెంకన్నకు జరిగే అభిషేక దృశ్యం చాలా అరుదు. అది అందరికీ చూడ శక్యం కాదు. అందుకేనేమో ఈ బెంగళూరులోని వెంకటరమణుడు భక్తజన సులభుడై తన అభిషేక దృశ్యాలను కనులారా వీక్షించమని కరుణిస్తున్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక సుభూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ. అభిషేకాలానంతరం సర్వాలంకార భూషితుడైన ఆ కోనేటి రాయుడు నయన మనోహరమైన దర్శనాన్ననుగ్రహిస్తున్నాడు. భక్తులు ముందుగా పాదాలను, ఆ తరువాత కటిభాగాన్ని, వక్షస్థలాన్ని, ఆపై స్వామివారి ముఖారవిందాన్ని తేరిపార చూసి భక్తి పారవస్యంలో తరించిపోతారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః అంటూ అష్టోత్తర శతనామావళిని మనసులో స్మరించుకుంటారు. ప్రణామాలు సమర్పించుకుంటారు. అర్చక స్వాములు ఆ పరంధామునికి మంగళ నీరాజనాలు పడతారు. జయ 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 ఓం శ్రిత జన పోష జయ 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 శ్రీ వెంకటేశ సనకాది ఋషులు సన్నుతి చేయ లక్ష్మీదేవిని పాదములొత్త మృదుకోపమున వైకుంఠ విడి భూలోకమునే చేరితివయ్య. జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 ఓం శ్రిత జన పోష జయ 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 శ్రీ వెంకటేశ. జగత్పితరులు పార్వతీ పరమేశ్వరుల వలె లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దంపతులు కూడా ఆది దంపతులుగా సుప్రసిద్ధులు. తన నివాస స్థలమైన విష్ణు వక్షస్థలి అపవిత్రమైందని భూలోకానికి విచ్చేసిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన ప్రాణసఖుడు శ్రీ మహావిష్ణువు. ఆ దైవమే కలియుగ దైవం శ్రీనివాసునిలా అవతరించాడు. అటువంటి శ్రీనివాసుడు ఎక్కడ కొలువైతే అక్కడ ఆయన హృదయవాసిని అక్కడే నెలకొని ఉంటుంది. ఈ బెంగళూరులోని అగర దేవస్థానంలోనూ పద్మావతీదేవి ఒక ఉపాలయంలో కొలువై ఉంది. తన స్వామి హృదయేశ్వరిగా ఆ లక్ష్మీదేవి తన స్వామి వక్షస్థలి అపవిత్రమయ్యిందని భూలోకాన పద్మావతిగా వెలిసింది. తన హృదయేశ్వరిని వెతుక్కుంటూ వచ్చిన వెంకటేశ్వరుని సతిగా ఆ స్వామి చింతనే ప్రతి ఆలయంలోనూ కొలువైంది. విష్ణు వక్షస్థల నివాసిని అయిన లక్ష్మీదేవి తన భర్త వక్షస్థలి కాలితాపుతో అపవిత్రమైందని తలచి భూలోకానికి వచ్చేస్తుంది. ఆకాశరాజు కుమార్తెగా జన్మించిన పద్మావతిని వెతుక్కుంటూ స్వామివారు కూడా భూలోకవాసుడై శ్రీనివాసుడై ఆమెను పరిణయమాడతాడు. పద్మావతీదేవి వెంకటేశ్వరుడు ఎక్కడ కొలువైనా ఆ ఆలయాననే ఉపాలయ దేవేరిగా కొలువుదీరి ఉంటుంది. ఆ రీతిలోనే బెంగళూరు అగర ప్రాంత వెంకటేశ్వరాలయంలో కూడా ఒక ఉపాలయంలో అమ్మ దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. శుకతోరణం కింద, మకరధ్వజుని తోరణం కింద ఆ తల్లి పరమ సౌందర్య రాశిగా నిలుచుంది. నల్లని శిలామూర్తిగా పద్మావతీదేవి ముక్కుకి ముక్కెర తగు ఆభూషణాది అలంకారాలతో మెరిసిపోతుంటుంది. గులాబీ వర్ణపు చీరను ధరించి కనకాంబరాలు, చేమంతుల గజమాలల్ని అలంకరించుకుని భక్తులను అనుగ్రహిస్తోంది మాత. ఆ తల్లి చల్లని కరుణ కోసం భక్తులు తమ తమ గోత్రనామాదులతో అర్చనాది కైంకర్యాలను సమర్పించుకుంటారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్ర తనయ పాహి అలమేల్ మంగ. బెంగళూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరో విశిష్ట వైష్ణవ అవతారం అనంత పద్మనాభస్వామి. ఆది మధ్యాంతాలు లేని విష్ణువు అనంతుడయ్యాడు. ఆ అనంతుడి నాభి నుండి పద్మం, ఆ పద్మంలో నుంచి బ్రహ్మ ఆవిర్భవించారు కనుక పద్మనాభుడంటారు. అనంతుడైన పద్మనాభుడు కాబట్టి స్వామి అనంత పద్మనాభుడయ్యాడు. ఆ అనంత పద్మనాభుడు ఇదే ఆలయంలో ఉపమందిర దేవునిగా ఉన్నాడు.
బెంగళూరు అగర లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన వారు ఈ ఉపమందిర భగవానుణ్ణి తప్పక దర్శించుకుంటారు. శ్రీ అనంత పద్మనాభస్వామి వారి దర్శనం ఈ ఆలయంలో లభించే అపురూప దర్శనం. ఈ బెంగళూరు అగర లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయంలో దర్శనమయ్యే విశిష్ట దైవం అనంత పద్మనాభస్వామివారు. ఒక ప్రత్యేక ఉపాలయ దేవుడిగా ఆ స్వామిని దర్శించుకుని తరిస్తారు భక్తులు. విష్ణు షోడశనామ స్తోత్రంలో శయనించిన శ్రీ మహావిష్ణువే పద్మనాభుడు అని చెబుతారు. నాభియందు పద్మం, ఆ పద్మంలో 4 శిరస్సుల బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని సాగిస్తుంటాడని, అటువంటి నాభిస్థానజనిత పద్మమున్నవాడు కావున పద్మనాభుడు అంటారని పురాణాల ద్వారా తెలుస్తున్నది. పంచపడగల శేషుని తల్పంగా చేసుకుని అనంత శయనుడయ్యాడు కదా, అందుకే ఈ విష్ణువు పద్మనాభుడు అనంత పద్మనాభుడు అయ్యాడు. తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవిలతో అర్చావతార ఉత్సవ బేరాలుగా అనంత శయ్యపై శయన భంగిమలో స్వామి దర్శనీయమవుతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నట్టుగా మనకు కనిపించే ఆ అఖిలాంతరంగుడిని, ఆయన నాభి నుంచి ఉద్భవించిన పద్మంపై ఆసీనుడైన సృష్టికర్త బ్రహ్మను, ఆయన పాదభాగాన లక్ష్మీదేవిని దర్శించుకోవచ్చు. శేషనాగుని పడగల కింద శయనమూర్తి అయినటువంటి అనంత పద్మనాభుని క్రింద భాగాన 2 వరుసల్లో ఉత్సవమూర్తులున్నాయి. మొదటి వరుసలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుల వారి విగ్రహాలున్నాయి. 2వ వరుసలో ఇరు దేవేరుల మధ్య సత్యనారాయణ స్వామి విగ్రహాలున్నాయి. പത്മനാഭാ നീലവർണ്ണാ മനോഹരാ പ്രാർത്ഥനാ പുഷ്പങ്ങൾ കാഴ്ചവയ്ക്കാം. പത്മതീർത്ഥക്കരയിൽ വാഴും മുരാന്തകാ കീർത്തനം കൊണ്ടു ഞാൻ മാല ചാർത്താം. പത്മനാഭാ നീലവർണ്ണാ മനോഹരാ പ്രാർത്ഥനാ പുഷ്പങ്ങൾ കാഴ്ചവയ്ക്കാം. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం. కలియుగంలోనూ ధర్మం క్రమం తప్పకుండా ఉండేందుకేనేమో ఆ శ్రీ మహావిష్ణువు ఈ యుగాన కూడా శ్రీనివాసునిగా అవతరించారు. ఆ స్వామి ఎక్కడ కొలువైనా నిండుగా మెండుగా కొలువవుతారు. ఇతర దేవీ దేవతల దర్శనాలతో ఆలయం అలరారుతుంటుంది. ఆ స్వామి నెలకొన్న ఈ బెంగళూరు ఆలయంలో ఇతర దేవీ దేవతలు, విశ్వక్సేన, రామానుజాచార్యుల వంటి వారు ఉపాలయ దేవతలై దర్శనమిస్తున్నారు. ఆలయంలోని రాతిగోడలన్నింట అనేక శిల్పాలు ఈ ఆలయ పురాతనత్వాన్ని, ఆలయ నిర్మాణం కాలాన్ని సూచికగా దర్శనీయమవుతాయి. ఏకశిల గోడలపై దేవదేవుళ్ల శిల్పాకృతులుంటాయి. ప్రధాన ఆలయ గర్భాలయం ముఖమంటపంలో శంఖచక్ర తిరునామాలు, హనుమ, గరుడ స్వరూపాలు శిల్పితమై ఉంటాయి. మరోచోట శివపార్వతీనందనుడైన విఘ్నేశ్వరుడు కూడా ప్రతిమారూపుడై పూజలందుకుంటున్నాడు. మరోచోట చిన్నరాయస్వామి, లక్ష్మీదేవి, విశ్వక్సేనుల వార్ల విగ్రహాలున్న ఉపాలయాన్ని కూడా ఈ ఆలయ సందర్శకులు దర్శించుకుంటారు. మరో ఉపాలయంలో తిరునామయుక్త రామానుజాచార్యుల వారు కూడా దర్శనమిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన బెంగళూరు అగ్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకి వివిధ మార్గాలలో చేరుకుంటారు. బెంగళూరు చేరుకున్న భక్తులు ఈ ఆలయానికి ఎలా చేరుకుంటారో తెలుసుకుందాం. బెంగళూరు మహానగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో లేదా బస్సుల్లో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. విజయవాడకు చెందిన భక్తులు గుంటూరు, వినుకొండ, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్, అనంతరం కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ అగర ప్రాంతానికి సిటీ బస్సులు వెళ్తాయి, లేదా స్థానిక వాహన సదుపాయాలను ఉపయోగించుకుని ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని ప్రియమార గోవిందనామాలను స్మరించగానే ఆపద మొక్కులను తీర్చే ఆపన్న వరదుడు ఈ కలియుగ దేవుడు. ఎవరు ఏ విధంగా కొలిచినా వారికి అభయాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఆర్తత్రాణ పరాయణుడు శ్రీనివాసుడు. బెంగళూరు అగ్ర శ్రీనివాసుని కటివరద హస్తాలు మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాయని ఆశిద్దాం. ఆ దేవదేవునితో పాటు కొలువైన దేవతలందరి కృప మనందరికీ దక్కుతూనే ఉంటుందని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఓం నమో శ్రీనివాసాయ, నమో నమో అంటూ సెలవు తీసుకుందాం. యాంకర్స్ డ్రెస్ కట్టిసి సాయి లేడీస్ ఎంపోరియం, ప్రశాంత్ నగర్,
ఏస్రానగర్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.